రీలే నిరాహార దీక్షలో కొనసాగుతూ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి దీక్షలో ఉండి కూడా బోర్డు మీటింగుకు హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డు సమావేశం శుక్రవారం సికింద్రాబాద్లోని బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను గౌరవిస్తాం కాబట్టి దీక్షలో ఉన్నా కూడా ఈరోజు బోర్డు మీటింగుకు హాజరయ్యానన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు సిఇఓ అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నాకు కంటోన్మెంట్ ప్రజలు బాధ్యత ఇచ్చారు. ఏ విధంగా అయితే పార్లమెంట్ ఉంటుందో, ఏ విధంగా అయితే అసెంబ్లీలు ఉంటుందో, లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ. కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని జిహెచ్ఎంసీ అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ సిఓ గారు ఉన్నారు, ఈ ఒక సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుండా ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇవ్వండి అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది కాబట్టి కేంద్ర బీజేపీ తోటి గవర్నమెంట్ మీద మా ఫైట్ విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టేలే అనే దాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా, కంటోన్మెంట్ వాళ్ళదా, ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేటలో ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసూల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళు ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి కూడా నేను ఎన్ఓసీలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసిరు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే 1 మంత్లు ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లు ఎవరైనా ఇవ్వాలంటే డైరెక్ట్ మున్సిపల్ బాడీస్, టౌన్ ప్లానింగ్ ద్వారా ఇచ్చుకుంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్స్ జరగవు. ఎమ్మెల్యే కాదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూర్చొని బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు, చెప్పరు. కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్ గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా. ఒకటి. రెండోది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులుంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి. మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటే మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం కూడా టౌన్ ప్లానింగ్ లా ప్రతి ఇల్లు చూసుకోవాలనేది పద్ధతి కాదు. అక్కడ ఏమేమి ఉంటాయో ఇల్లు, ప్రతి ఇల్లు ప్రతి జాగా చూడలేము. కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా రేపు పొద్దున మంచి పద్ధతి కాదు. ఆఫీసర్కే దానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ప్రతి కాంట్రాక్ట్ లో లోకల్ బాడీకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాడు చూడాలా కాంట్రాక్టర్స్. ఎందుకంటే ఎవరికో ఇస్తే సరికాదు, ఇక్కడ ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ బోర్డులో కూడా మిగతా రిజర్వేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేశాం. మెర్జర్ విషయంలో కూడా బ్రిగేడియర్ గారికి చెప్పాం. ఇలా పబ్లిక్ అంతా మెర్జర్ కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ మెర్జర్ విషయంలో కూడా మీరు పైన ఆఫీసర్స్ తోటి, అధికారులతోటి, గవర్నమెంట్ తోటి మాట్లాడాలని కోరడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెంచుతున్నారో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ లో కూడా జనాల మీద చాలా భారం పడుతుంది. మన దగ్గర నిధులు లేదనేసి మనం వాళ్ళ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం. మరీ ముఖ్యంగా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు టీపీటీ అంటారు. టీపీటీ నేనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే అడిగాను. టీపీటీ అయితే ఎంత రావాలని మన అకౌంట్ ఉంది. సర్వీస్ ఛార్జ్ మనకి ఎంత రావాలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి తక్షణమే అకౌంటబిలిటీ చేసి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తే ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుందని అడగడం. మరి ముఖ్యంగా 100 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుంది అనుకొని కొంత పార్టీ వాళ్ళు అనుకుంటారో అదే భాగంగా
కొంతమంది ఒక పని పెట్టుకున్నారు, రూపాయి తీసుకురారు, రూపాయి అభివృద్ధి చేయలేరు. ఇక్కడ బోర్డు నుంచి వచ్చిన నిధులతో పనిచేసి అంతా మేమే చేస్తామని చెప్పుకున్నట్టు కొంతమంది చాలా మంది అయిపోయారు మన దగ్గర. అందులో భాగంగానే ప్రయారిటీగా ఈరోజు బ్రిగేడియర్ గారిని, సిఓ గారిని అడిగింది ఏంటంటే ఈ 303 కోట్ల రూపాయలు మనకు ఎలా వచ్చిందని అడగడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అది ఒకవేళ కొనకుంటే, అది కట్టకుంటే మాత్రం ఇది వచ్చేది కాదు. అది కడుతున్నారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ ఈ డబ్బులు వచ్చింది. ఇంకా 2 ఎకరాలు కూడా ఎక్కువైంది కాబట్టి దాని కూడా 13 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 13 కోట్లు అంటే 316 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన బోర్డుకు వస్తుంది. బోర్డు ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేలే పని. మీ అందరూ సహకారం కూడా కావాలా, మీరు కూడా చెప్పాలి ఎక్కడ జరుగుతుందని చూస్తుంది కాబట్టి. ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లల ఆట. బోర్డు నడుస్తుంది, వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది. బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు. వీళ్ళ తప్పు కాదు. ఇక్కడ వచ్చి నేను ఏం చేసినా చాలా మంది ఇక్కడ ధర్నాలు చేయాలా, దీక్షలు చేయాలా, ఇక్కడ అది చేయాలా, ఇది చేయాలా. ఈటల గారు అంటే ఈటల గారు కూడా బాధ్యత గల వ్యక్తులు. వారికి కూడా తెలుసు స్థానిక సంస్థ ఎలక్షన్ ఎంత అవసరమో. వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఎదురు చూస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.